నేను చాలాసార్లు ఒక విషయం గురించి మాట్లాడుతున్నాను ప్రత్యేకించి. దానికి అదేంటంటే అది మీడియా స్వేచ్ఛ. ఇప్పుడు మీడియా అనేది ఎవరికి కూడా ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఒపీనియన్. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడితే అది ఒక్కొక్కరికి ఒకలా వినిపించవచ్చు, దాన్ని ఇంకొకలా ప్రజెంట్ చేసుకోవచ్చు. ఐఎమ్ ఫైన్ విత్ దట్. అలాగే నా వ్యక్తిగత జీవితం మీద కూడా అనేక రకాల ఉన్నప్పుడు నేనే దానికి ఏం ఫీల్ అవ్వాలి. బికాజ్ ప్రతి ఒక్క అందరికీ హక్కు ఉంది. నేను పబ్లిక్లో ఉన్నాను, నేను పబ్లిక్లో మాట్లాడతాను. నా మాటలు కానీ నా చేతులను కానీ ఎలాగైనా విమర్శించుకునే హక్కు మీడియాకు ఉంది. దట్స్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. కాకపోతే ఆ నియంత్రణ అనేది మీడియా నియమించుకోవాలి. ఎంత అనేది అది వారి విఘ్నత. కానీ అది ప్రభుత్వాలు వారి మీద కక్ష కట్టి, ముఖ్యంగా ఐ డోంట్ వాంట్ టు సే ఇది ఒక్కళ్ళకి ఒక ఛానల్కు ఒక పేపర్కి ఉద్దేశించి కాదు, ఇది అన్ని ఛానల్స్కి అన్నిటికీ వర్తించేది. కాబట్టి ఐఎమ్ నాట్ నేమింగ్ ది ఛానల్స్ ఆర్ మీడియా. దయచేసి మీడియా స్వేచ్ఛను మటుకు దయచేసి హరించకండి. అంటే దీనికి మీడియా స్వేచ్ఛను హరించి వేసినంత మాత్రాన అంటే వాస్తవాలు రాకుండా బయటికి రావు. దీనికి ముఖ్యంగా ఒక నైస్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎమర్జెన్సీ టైంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి పత్రికా స్వేచ్ఛ మీద నియంత్రణ విధించినప్పుడు, సెన్సార్షిప్ విధించినప్పుడు, రామ్నాథ్ గోయంక ఇండియన్ ఎక్స్ప్రెస్గా ఎడిటోరియల్లో ఏం చెప్పాలి, జరుగుతున్న అన్యాయాల మీద చెప్పాలి అని అనుకున్నప్పుడు ఆ ఎడిటోరియల్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలియక, వాస్తవాలను ఎలా చెప్పాలో తెలియక, కేవలం ఎడిటోరియల్ మీద ఒక సింపుల్గా ఒక వైట్ కాలమ్ వేసి ప్రింట్ చేశారు అంతే. అది వెళ్ళాల్సిన మెసేజ్ ప్రజలకు వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం మా నోళ్ళు కట్టేసింది అని చెప్పడానికి. ఈవెన్చువల్గా అలాంటి ఎమర్జెన్సీ టైంలో అంత పవర్ఫుల్ ఎమర్జెన్సీ, అంత పవర్ఫుల్ లీడర్షిప్, ఇందిరాగాంధీ లీడర్షిప్పే ఫెయిల్ అయిపోయింది. దయచేసి రెండు ప్రభుత్వాలకి, అంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రకటించకుండా కొన్ని ఛానల్స్ని ఆపుతున్నారని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే తెలంగాణలో ఇక్కడ కూడా మాకు సంబంధం లేదని కొన్ని ఛానల్స్ని చేశారు. బోత్ ఆర్ నాట్ రైట్. అన్ని ఛానల్స్ నేను మాట్లాడే ప్రతి మాటను అందరూ సవ్యంగా రాస్తారు, లేదంటే చెప్తారని కూడా నాకు నమ్మకం. కాకపోతే ఏంటంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రతి ఒక్కళ్ళు వారి గొంతుని, వారి వ్యూ పాయింట్ని చెప్పుకోకపోతే యు ఆర్ కిల్లింగ్ ఎ డెమోక్రసీ. ప్లీజ్ డోంట్ డూ దట్.